హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై వైజాగ్ కపుల్ ఛానల్. దిస్ ఈజ్ రేఖ. ఈరోజు నేను మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వచ్చాను. అది ఎక్కడ అంటే అనంతపురం దగ్గరలో ఉన్న ఒక చిన్న గ్రామం. యాక్చువల్గా నేను వచ్చిన పర్పస్ వేరు, బట్ నెక్స్ట్ టైం మళ్ళీ వీలవుతుందో లేదో తెలియదు కాబట్టి చిన్న వీడియో కవర్ చేసుకున్నాను. వీళ్ళ పొలంలో పండిస్తున్నటువంటి కూరగాయలు, పువ్వులు, ఇంకా చిన్న చిన్న పంటలు మీకు చూపిస్తాను. ఈ స్టార్టింగ్లో కనిపించేది కొత్తిమీర పంట. కొంచెం చిన్నగా ఉంది కదా, రీసెంట్గా వేశారంట. సో ఇంకా టైం పడుతుంది ఫుల్గా గ్రో అవ్వడానికి. పక్కనే కనకాంబరాల తోట కూడా ఉంది. ఇది మీకు రిటర్న్లో వచ్చినప్పుడు కవర్ చేస్తాను. కర్రలతో దడికట్టి అదే కర్రలతో చిన్న గేట్ లాగా కూడా మా వాళ్ళు అరేంజ్ చేసుకున్నారు. నెక్స్ట్ దానికి ఆపోజిట్లో ఉన్న పంట వచ్చేసి ఉలవలు. పక్కనే పొలాల్లో వేసేసుకున్నారు, బట్ చాలా వరకు కూరగాయలు కవర్ చేశారు. కలుపు మొక్కలు పెరగడం వల్ల పంట సరిగ్గా కనిపించట్లేదు. బట్ సాధారణంగా ఈ ఉలువలు పశువులు చాలా ఎక్కువగా ఇష్టంగా తింటాయంట. కానీ నాకు కూడా ఇష్టం. నేను పశువునైతే కాను, ఎందుకు ఇష్టమో చెప్తాను. ఈ ఉలువలతో చేసే ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి కదా, లైక్ ఉలువ చారు, ఉలువ బిర్యానీ, ఇంకా ఉలువ కట్టి, ఇవి ఉంటాయి కదా, చాలా టేస్ట్ అనిపిస్తాయి. అసలు ఉలువలతో ఏమి ఫుడ్ ఐటెం ట్రై చేసినా సూపర్ టేస్ట్తో బాగుంటుంది, హెల్దీ కూడా. మీరు కూడా ఇప్పటి వరకు ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేయండి. అండ్ మధ్యలో కొన్ని పొలాలు దున్ని రెడీగా పెట్టారు కదా, దాంట్లో వాళ్ళు నెక్స్ట్ గోరుచిక్కుడు పెడతారంట. సో నెక్స్ట్ దానికి వాళ్ళు రెడీ చేసుకుంటున్నారు. అలాగే పక్కన ఈ ఉలువలతో పాటు టమాటా పంట కూడా ఉంది, అది మీకు చూపిస్తాను. కొంచెం కలుపు వల్ల కనిపించట్లేదు మనకి వీడియోలో, మాకైతే కనిపిస్తున్నాయి టమాటాలు ఫుల్గా. ఈ వీకెండ్ ప్లాన్ చేసుకున్నారంట కలుపు తీయడానికి, వర్కర్స్ లేక పెండింగ్ పెట్టుకున్నారు. సో నేను ముందే విజిట్ చేయడం వల్ల కలుపు కూడా కొంచెం కవర్ చేయాల్సి వస్తుంది. ఈ వీడియోలో మీకు కూడా అర్థం అవ్వచ్చు, అక్కడక్కడ టమాటాలు చూసారా, గుత్తులుగా లోపల కూడా భలే దాక్కున్నట్టు ఉన్నాయి. అండ్ దీని పక్కన వచ్చేసి పచ్చిమిర్చి వేశారు. అది కూడా చిన్నగానే ఉంది, కానీ మొక్క చిన్నగానే ఉంది, కానీ కాయలు మాత్రం ఫుల్గా ఉన్నాయి ఒక్కొక్క మొక్కకి. పచ్చిమిర్చి అయితే నేను కెమెరాకి ఒకసారి ఫోకస్ చేయమని చెప్పాను. చూడండి, చిన్నగా కనిపిస్తుంది కానీ మొక్క, కాయలు ఎన్ని ఉన్నాయో. నేను కూడా తీసేసుకున్నాను. ఎలాగో వెళ్ళేది ఇంటికే కాబట్టి ఇంకా చూడొచ్చు మీరు. కలుపు లేదు కదా, అందుకే మనకి మొక్క చాలా క్లియర్గా నీట్గా కనబడుతుంది మిరపకాయలతో పాటు. అండ్ మా ఆడపడుచు వచ్చేసి కంగారు పడుతుంది, త్వరగా రండి రండి, ఇంకా చాలా ఉన్నాయి చూద్దురు కానీ అని చెప్పేసి. నేను హాయ్ చెప్తున్నాను, మీరు కూడా హాయ్ చెప్పండి. అండ్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను మా ఆడపడుచుని, తనే రోహిణి. ఆవిడే ఓనరు, నేను జస్ట్ విజిటర్ని మాత్రమే. పక్కనే రత్నగడ్డ పంట కూడా ఉంది చూడండి, ఎంత ఒత్తుగా ఉందో పంట. ఇది భూమిలో ఉంటుంది కాబట్టి దుంపలు మనకి బయటికి కనిపించట్లేదు, బట్ మొక్క అయితే చాలా ఫ్రెష్గా చాలా బాగుంది. లోపలికి వెళ్ళి ఫోటోలు దిగుదామా అన్నట్టు అనిపించింది, కానీ ఎందుకు, దాని బతికేదే దాని ప్రశాంతంగా బ్రతుకుతుంది కదా, మనమంతా తొక్కుకుంటూ వెళ్ళిపోతే ఏమొస్తుంది, ఏం రాదు అని చెప్పేసి నేనే క్షమించి వదిలేశాను. నెక్స్ట్ పక్కన చూడండి, ఇందాక టమాటా అక్కడ మనకి కనిపించలేదు కదా కలుపు వల్ల, ఇక్కడ ఇంకొక పార్ట్లో వేసుకున్నారు ఒక చిన్న పొలంలో. ఎందుకు రిపీటెడ్గా వేసుకున్నారంటే సీజన్ కాబట్టి ఇంకా టమాటా ఇదంతా వద్దన్న వస్తుందంట. సో అందుకే ఇంకా వదలకుండా వాళ్ళు వేసుకున్నారు కొన్ని రిపీటెడ్ పంటలు. అండ్ నెక్స్ట్ వెళ్ళేది వచ్చేసి నా ఫేవరెట్ తోట. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను అక్కడికి వెళ్ళి నాకు నచ్చిన ఫ్లవర్ కోసుకుంటే ఎలా ఉంటుంది అని చెప్పేసి, దట్టు నా ఫేవరెట్ తోటలో. సో ఫైనలీ రీచ్ అయిపోతున్నాను తోటకి. తిని ఎప్పుడు వచ్చినా మా ఇంటికి చాలా ఫ్లవర్స్తో, చాలా కూరగాయలతో వస్తుంది. నేను ఎప్పుడూ అంటూ ఉంటాను, ఎందుకు ఇన్ని పట్టుకొస్తున్నావు ఎక్కడివి అంటే చెప్తుంది, మాకు తోట ఉంది, మాకు పొలం ఉంది, రావద్దిన ఫ్రీ టైంలో ఒకసారి రండి, చూడండి, విజిట్ చేయండి, ఫోటోలు దిగండి అని చెప్తుంది. కానీ నేను ఎప్పుడు, నాకు టైం కుదరక వెళ్ళలేదు. ఈరోజు అకేషన్ వచ్చింది కాబట్టి ఇంకా రావాల్సి వచ్చింది. సో చాలాసేపటి నుంచి ఈ కార్నర్స్లో వేసిన ఈ సీమబంతి ఫ్లవర్స్ ఉన్నాయి కదా, చాలా అట్రాక్ట్ చేస్తున్నాయి ఆ కలర్తో. వీడియోలో మనకి ఎలా వస్తుందో తెలియదు, కానీ చూడ్డానికి మాత్రం అక్కడ అంతా ఓవరాల్ అట్రాక్ట్ చేసేది సీమబంతి మాత్రమే.
సో రిటర్న్‌లో వెళ్ళినప్పుడు అది కూడా కవర్ చేస్తాను మీకు. సో ఫైనల్లీ రీచ్ అయిపోతున్నాను. నా ఫేవరెట్ తోట గులాబీ. ఈ గులాబీ అంటే చాలా ఇష్టం నాకు. ఈ స్మెల్ కూడా భలే ఉంటుంది కదా! ఈ రోజ్ వాటర్ స్మెల్ వస్తది కదా! ఆ స్మెల్లే. అసలు ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నానో ఈరోజు ఫైనల్‌గా వచ్చేసాను తోటలోకి. మార్నింగే ఫ్లవర్స్ అంతా మార్కెట్‌కి పంపించేశారంట ఆల్రెడీ. సో మిగిలినవన్నీ ఎగ్జిస్టింగ్ ఇంకా వదిలేశారు. నెక్స్ట్ డే తీద్దాము సర్లే అని చెప్పేసి టైం లేక వదిలేసిన ఫ్లవర్స్ అని నేను ఇప్పుడు ఫోటోషూట్ చేసుకుంటున్నాను. 32 సెంట్స్‌లో ఈ గులాబీ తోట మొత్తం ఉందంట. నేను కూడా నాకు ఇంట్లోకి పూజ కోసం అని చెప్పేసి చెప్పాను. మా రోహిణి ఏరుతుంది నా కోసమే ఫ్లవర్స్ అన్నీను. సో నెక్స్ట్ నేను కూడా రెడీ అవుతున్నాను ఫ్లవర్స్ ఏరుకోవడానికి. ఈ ఫ్లవర్స్ మధ్యలో కూడా కొంచెం గ్యాప్ ఉంది కదా మధ్య మధ్యలో. ఇక్కడ కూడా నెక్స్ట్ వేరే ఏదో ప్లాన్ చేస్తున్నారంట. కాపు ఏదో చెప్పింది తను. అది కూడా ఫ్లవర్స్ రిలేటెడే. బట్ నాకు గుర్తులేదు, మర్చిపోయాను నేను. ఇప్పుడు ఎలాగో సమ్మర్ కదా, కొంచెం వాటర్ ఇది ప్రాబ్లం వస్తుందని చెప్పేసి డిలే చేస్తున్నారంట. సో వన్స్ ఒకసారి సమ్మర్ వెళ్ళిపోయినాక మళ్ళీ ప్రిపేర్ చేసేసుకొని దున్ని మొత్తం కొత్తది పంట వేస్తారనుకుంటా. సో అప్పటి వరకు ఇంకా నేను అనుకున్నాను కదా ఫ్లవర్స్ తీసుకోవాలని చెప్పేసి నాకు నచ్చిన ఫ్లవర్ తీసుకుంటున్నాను. అన్నింటి దగ్గరికంటే ఇక్కడే చాలాసేపు టైం స్పెండ్ చేశాను. చూసారా ఆ మొగ్గలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. నేను వస్తున్నా అని చెప్పేసి మా రోహిణికి ఇన్ఫామ్ చేయలేదు నేను. సడన్గా వెళ్ళిపోయాను నేను. కాబట్టి ఇంకా అలా ఉంది. లేదు అంటే ఇంకా మార్కెట్కి వెళ్ళకముందు తోట ఇంకెలా ఉంటుందా అని చెప్పేసి అనిపించింది. బట్ ఓకే, నెక్స్ట్ టైము మళ్ళీ వచ్చినప్పుడు కవర్ చేయొచ్చులే అని చెప్పేసి ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవ్వాలి కదా అని చెప్పేసి ఇంకా తీసేసుకున్నాను. చాలే ఈ వీటిని చూడ్డానికే వచ్చానేమో నేనని చెప్పి అనిపించింది. బట్ ఓకే ఫైన్, ఫైనలీ అనుకున్న దానికి రీచ్ అయ్యాను. ఇంకా కవర్ చేయాల్సినవి చూడాల్సినవి చాలా ఉన్నాయి, లేట్ అయిపోతుంది పదండి అని చెప్పేసి రోహిణి ఒకవైపు నుంచి చెప్తూ ఉంటే మా కెమెరామ్యాన్ నా మీద పంచలేస్తున్నాడు, ఇప్పటిదాకా తీసిన వీడియో అంతా రికార్డ్ అవ్వలేదు అని. సో అందుకే ఆ ఎక్స్ప్రెషన్ ఇచ్చాను నేను. నెక్స్ట్ ఈ టైం గ్యాప్లో కొంచెం షార్ట్స్ ఇవి తీసుకున్నాను నేను. ఆ తోట నుంచి నడుచుకుని వస్తున్నాను కదా, అవే తను ఇంకో కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాడు. అనుకున్న దానికంటే ఎక్కువ ఫ్లవర్స్ ఏరేసుకున్నాను. ఇంకా సీమబంతి, కనకాంబరాలు ఇంకా చాలా ఉన్నాయి పంటలంట. అవన్నీ కవర్ చేయాలి, త్వరగా పదండి లేట్ అయిపోతుంది అని చెప్పేసి రోహిణి ఒక పక్క కంగారు పెడుతూ ఉంది. బట్ నాకెందుకు ఆ తోటను వదిలేసి రావాలనిపించట్లేదు. అసలు ఫ్లవర్ లేకుండా ఏ మొక్క కూడా ఖాళీగా లేదు. ఈవెన్ అప్పటికి మార్కెట్కి పంపించిన తర్వాత కూడా కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి కదా, అవి కాక ఇంకా నెక్స్ట్ డేకి తీస్తే ఇంకా మళ్ళీ చాలా ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయి. మొగ్గులతో చాలా ఎక్కువగా ఉంది. ఈవెన్ సమ్మర్లో ఇలా ఉందంటే సీజనల్గా ఇంకెన్ని ఉంటాయా అని చెప్పి అనిపించింది. ఈవెన్ ఫ్లవర్ కూడా నార్మల్ సైజ్ కంటే కొంచెం పెద్దగా అనిపించింది నాకు. లైక్ ఎరువు వల్ల అనుకుంటా, ఏమో మరి తెలీదు. బట్ మా ఊళ్ళో ఉంటాయి కదా, దానికంటే కొంచెం పెద్దగా అనిపించింది. స్మెల్ కూడా సూపర్గా వస్తుంది అన్ని ఫ్లవర్స్ మధ్యలో. నాకైతే రోజ్ వాటర్లో ఉన్నట్టుంది. చుట్టూ కొండల మధ్యలో తోట, సాయంత్రం పూట భలే ఉంది అసలు. అయినా మనం బయట నుంచి చూస్తున్నాం కాబట్టి బాగానే ఉంటుంది. పాపం ఎప్పుడు పొలంలోనే ఉండి అంతా చూసుకునేసరికి కష్టంగానే ఉంటుంది. బట్ ఎవరి ప్రొఫెషన్ వాళ్ళది, కంటిన్యూ చేయాల్సిందే, తప్పదు, ఇంకా మధ్యలో వదిలేలేరు కదా. అయినా మా రోహిణి కూడా చాలా ఇంట్రెస్ట్గా చేసుకుంటుంది పనులన్నీను. ఈవెన్ అటు ఇంటి పని ఇటు పొలం పని అంతా చేసుకుంటుంది. ఇది కాక ఇంకా వరి కూడా ఉంది వాళ్ళకి, అది కూడా చూసుకోవాలి కాబట్టి కొంచెం ఎక్కువగానే కష్టపడుతుంది. వీళ్ళేంటంటే మార్నింగ్ 5 o'clockకే ఈ ఫ్లవర్స్, వెజిటేబుల్స్ అన్నీ ఇంకా తీసేసి అనంతపురం మార్కెట్కి పంపించాలంట. సో అనుకోకుండా వచ్చాను, చాలా వరకు కవర్ చేశానని చెప్పేసి అనుకుంటున్నాను. బట్ ఇంకా ఉన్నాయంట. తను కంగారు పడుతుంది, లైట్ పోతుంది పదండి అని చెప్పేసి. ఇంకా సీమబంతి, కనకాంబరాలు ఉన్నాయి, అరటి తోట ఉంది, చాలా ఉన్నాయంట, 2-3 రకాల పంటలు కూడా ఉన్నాయంట. పదండి అని చెప్పేసి చెప్తుంది. లేదు అంటే ఉండిపోండి అని చెప్పేసి ఆఫర్ ఇస్తుంది నాకు.
సో ఉండిపోవడం అనేది కష్టం అవ్వదు, కానీ వెళ్ళిపోదాంలే అని చెప్పేసి నెమ్మదిగా ఇంకెక్కడే డిలే చేస్తున్నాను నేను. ఇంకా ఇదిగో ఆపోజిట్లో నాకు ఆవిడ చిక్కుడు విత్తనాలు పెడుతుంది కదా, ఆవిడ ఇంకా అలాగా అబ్జర్వ్ చేస్తుంది అన్నీను. అబ్జర్వ్ చేసి ఇంకా నాతో అంటుందన్నమాట, అక్కడి నుంచి అరుచుకుంటాను, పట్టు చీర కట్టుకొని బాగా దిగవు కానీ తోటలోకి జాగ్రత్త, చీర అదే ముళ్ళుకి అతుక్కుంటుంది, చిరిగిపోతుందమ్మా జాగ్రత్త అని చెప్పేసి చెప్తుందామె. కొంచెం దూరంగా ఉండి తీసుకో అని చెప్పేసి. నెక్స్ట్ ఇంకా అడిగింది రోహిణికి ఏమవుతానా అని చెప్పేసి. తను చెప్పింది వదిన అని చెప్పేసి. ఆహా అలాగా అని చెప్పేసి మా రోహిణి పైన కంప్లైంట్లు చెప్తుంది. నాకేం అర్థం కాలేదు ఏమంటుందని. తర్వాత చెప్పారు మా హస్బెండ్ ఇలాగా రోహిణి గురించి కంప్లైంట్ ఇస్తుంది అని చెప్పేసి. ఏం చెప్తుంది అంటే, వచ్చిన కొత్తలో మా రోహిణి కూడా అలాగే నాకులాగే చాలా ఎక్సైట్మెంట్తోని మొత్తం ఈ ఫ్లవర్స్ని కూరగాయలని మొత్తం చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఎక్కువ టైము పొలంలోనే స్పెండ్ చేసేదంట తను. ఇప్పుడు చూడు ఇంకా ఇయర్స్ అయిపోయింది కదా, ఈ పని చేస్తూ చేస్తూ ఇంకా తన ఎగ్జైట్మెంట్ అంతా పోయి ఇంకా చిరాకు వచ్చేసింది. పొలంకి రమ్మంటే రాదు, బతిమలాడించుకుంటుంది. రేపు వెళ్దాంలే, సాయంత్రం వెళ్దాంలే అని చెప్పి ఇంకా నా సైడ్ నుంచి నేను కూడా చెప్పాను, మరి చిరాకు వచ్చినా ఏమొచ్చినా ఆమె పని ఆమె చేసుకోవాలి, మరి ఇంకెవరు చూసుకుంటారు పొలాన్ని అని చెప్పేసి అన్నాను. అంటే ఇంకా ఆవిడ కూడా చాలా పొగిడింది, దగ్గరుండి అన్నీ చూసుకుంటుందమ్మా అని చెప్పేసి. అదన్నమాట. ఇప్పుడు చూసారా ఈ ఫ్లవర్స్ ఇంకా ఫోకస్ పెట్టేసరికి ఫ్లవర్ ఎంత సైజ్ పెద్దగా అనిపిస్తుందో. ఇంకా టైం అయిపోతుందని చెప్పేసి ఇంకా బలవంతంగా బయలుదేరుతున్నాను కనకాంబరాల తోటకి. వెళ్ళాలని అనిపించట్లేదు, బట్ తప్పదు, ఇంకా బయలుదేరాలి. ఈవినింగ్ ఇంకా అలాగా అయ్యేసరికి ఇంకా లైటింగ్ పోతుండేసరికి ఇంకా ప్లెజెంట్ అట్మాస్ఫియర్ వచ్చేస్తుంది. అందుకే అక్కడ నుంచి కదలలేకపోతున్నాను ఆ ఫ్లవర్స్ వల్ల, ఆ స్మెల్ వల్ల. సో ఫైనలీ ఇంకా తను మీరు వస్తారా రారా, నేను వెళ్ళిపోతున్నాను లేట్ అయిపోతుంది అని చెప్పేసి నన్ను లాక్కుంటే వెళ్ళిపోయింది. ఫైనలీ ఇంకా వచ్చేసాను కనకాంబరాల తోటకి. ఇది చూడండి కనకాంబరాలు ఏరుకునేదాన్నేమో, బట్ టైం అయిపోతుంది కదా, వీటికి ఏంటంటే ఓపిక్గా ఒకటి ఒకటి తీయాలి, లేకపోతే అదే చెట్టుకి ఆ గుత్తుకు అలాగా ఇరిగిపోతాయి కదా అని చెప్పేసి ఇంకా నేను టైం వేస్ట్ అని చెప్పేసి తీయలేదు. నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చినప్పుడు ఇంకా ఏరుకుందాంలే అని చెప్పేసి లైట్ తీసుకున్నాను. కాకపోతే మా అమ్మకి చాలా ఇష్టం కనకాంబరాల తోటన్నా కనకాంబరాలన్నా అని చెప్పేసి బయటికి చెప్తున్నాను. వెంటనే మా హస్బెండ్, మా అమ్మకు కూడా ఇష్టం మీ అమ్మకే కాదు అని చెప్పేసి అని అన్నారు. సరేలే అని చెప్పేసి నవ్వుకున్నాను. ఇంకా మొత్తం అదంతా కవర్ అయిపోయినాక పక్కనే ఇంకా సీమాబంతి తోట ఉంది కదా, సీమాబంతి తోటలో అక్కడక్కడ ఈ సొరకాయలు కాపు కూడా వేసుకున్నారు. ఇవి కూడా బాగానే ఉన్నాయి. భయం వేసింది ఎక్కడ చూసుకోకుండా తొక్కేస్తానేమోనని. అలాగే ఇక్కడ ఎందుకు నించున్నామంటే అక్కడ ట్రాక్టర్ ఒకటి చూపించింది మా రోహిణి. అది వచ్చేసి 1,00,000 పెట్టి తీసుకున్నారంట రీసెంట్గా. దాంతోనే మొత్తం పనులన్నీ చేసేసుకుంటున్నారంట. నేను కూడా నించొని కాసేపు ఆలోచించాను. మా అమ్మ వాళ్ళకి కూడా కొంచెం పొలం ఉంది. సో మా నాన్నకు కూడా ఈ చిన్న ట్రాక్టర్ అనేది కొనిస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి కాసేపు ఆలోచించాను. బట్ చూద్దాం తర్వాత ఫ్యూచర్లో ఎలా ఉంటుందో అని. ఇంకా ఇన్నోవేటివ్ వస్తాయి కదా, అప్పుడు చూద్దాంలే అని చెప్పేసి వచ్చేసాను. ఇంకో ఏరియాలో మళ్ళీ టమాటా వేసుకున్నారు చూడండి. ఇక్కడ కలుపు లేదు కదా, మనకి చాలా నీట్గా కనిపిస్తుంది టమాటా. నెక్స్ట్ టమాటాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు సీజన్ కాబట్టి. నెక్స్ట్ దాని పక్కనే పచ్చిమిర్చి కూడా కనిపిస్తుంది మనకి. ఇక్కడ కూడా కలుపు లేదు. కలుపు లేకపోతే ఇంత నీట్గా ఉంటుంది అనమాట మొక్కలు. నెక్స్ట్ వెళ్ళేది వచ్చేసి సీమాబంతి తోటకి వెళ్తున్నాను. ఇదేంటంటే ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఒక్కటే ప్లేస్లోన మొత్తం 3 రకాల పంటల్ని కవర్ చేసింది రోహిణి. ఒకటి వచ్చేసి సొరకాయ, ఇంకోటి సీమాబంతి, ఇంకోటి పప్పాయ. అది ఆ 3 చూసి నేను ఓవర్ ఎగ్జైట్ అవుతున్నాను. చూడు ఒకటే ప్లేస్లో 3 కవర్ చేసేసారు అని చెప్పేసి. సో పపాయ కూడా ఆల్మోస్ట్ ఎండింగ్ సీజన్లో ఉంది, అయిపోయిందంట దాని కాపు అంతా. నెక్స్ట్ దీంతో పాటు సీమాబంతి కూడా అయిపోతుంది కదా, ఎలాగో సమ్మర్ వెళ్ళిపోతే మొత్తం అంతా తీసేసి ఇంకా మళ్ళీ అదంతా రెడీ చేసి పొలం అంతా దున్ని రెడీ చేసి నెక్స్ట్ మళ్ళీ పపాయ ప్లాన్ చేస్తున్నారంట అదే ప్లేస్లో. సో
సో, ఇది దొరికిందే ఛాన్స్ అన్నట్టు ఇంకా తీసేసుకున్నాను. లైటింగ్ పోతుందని చెప్పేసి నేను షార్ట్స్ ఇవి తీసుకున్నాను. ఫొటోస్ కూడా తీసుకున్నాను. అలాగే ఇక్కడ కూడా కొన్ని ఫ్లవర్స్ ఇవి ఇంటికి కావాల్సినవి ఏరుకున్నాను నేను. ఈవెన్ రోహిణి కూడా ఏరుకుంది. బానే ఏరింది. నేను ఇక్కడి నుంచి ఆ లాస్ట్ వరకు కవర్ చేద్దామని చెప్పి అనుకున్నా. కానీ ఈ కలుపు ఉంది కదా మధ్య మధ్యలో, నెక్స్ట్ ఆ లాస్ట్‌లో కూడా చాలా మొక్కలు చాలా హెవీగా ఉన్నాయి చెట్లు ఇవన్నీను. పాములేమైనా ఉంటాయేమో అని చెప్పేసి వెళ్ళలేదు అటు పక్కకి, ఇంకా భయమేసింది. సో, స్టార్టింగ్‌లోనే ఉండి నేను కవర్ చేసేసుకున్నాను. చూసారు కదా ఒక చిన్న మొక్కకి ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో. ఈవెన్ మార్కెట్‌లో కూడా చాలా కాస్ట్ ఉందంట. వీళ్ళు మరి ఎలా సేల్ చేస్తున్నారో తెలీదు గానీ, పువ్వులనేవి చాలా ఎక్కువున్నాయి కదా! ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్‌కెళ్ళి ఏరుకునేసరికి టైం అంతా ఇక్కడే అయిపోతది మాకు. ఒక పక్క టైం అయిపోతుంది. ఇంకా కవర్ చేయాల్సినవి చాలా ఉన్నాయి అని చెప్పేసి పైపైన ఇంకా లోపలికి వెళ్ళకుండా స్టార్టింగ్‌లోనే ఉండి ఓన్లీ మెరూన్ కలర్‌లో ఉన్నవి మాత్రమే తీసుకున్నాను నేను. నెక్స్ట్ వచ్చేసి ఆ పపాయ కూడా ఉంది కదా! కొన్ని ఇంట్లో ఆల్రెడీ తీసుకొని పెట్టుకున్నారంట వాళ్ళ కోసమని. అవి నేను తీసుకున్నాను. తర్వాత ఆ సొరకాయలు కూడా 2 తీసుకున్నాను. ఎందుకంటే మధ్య మధ్యలో ఆ సొరకాయలు కూడా ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా నడవాల్సొస్తుంది. రోహిణి వచ్చింది దగ్గరికి. వచ్చి ఏమంటుందంటే, రేపు మార్కెట్‌కి కూడా పంపించాలి వదిన. ఎలాగో ఇంకా టైం అయిపోయింది కదా! ఇంకా మార్కెట్ కోసం కూడా మీరు వేరేసేయండి. నాకు కొంచెం హెల్ప్ చేయండి అని చెప్పేసి అడుగుతుందనమాట. అంత టైం ఎక్కడుందని చెప్పేసి నేను చెప్తున్నాను నేను. ఉండుంటే మాత్రం ఏరేసి ఇచ్చేదాన్ని. స్టార్టింగ్ కదా మనకి ఎక్సైట్‌మెంట్ ఎక్కువ ఉంటది. సో, మా కెమెరామెన్ చూసారా ఎంత బాగా ఫోకస్ చేస్తున్నాడో ఫ్లవర్స్ పైన. ఇక్కడ ఇది అయిపోయిన వెంటనే నెక్స్ట్ ఇంకా ఉన్నాయంట కవర్ చేయాల్సినవి. ఒక పక్క చీకటయిపోతుంది. మాకు టైం అయిపోతుంది. మళ్ళీ మేము వైజాగ్ రావాలి కదా! అనంతపురం నుంచి. సో, రోడ్డు కూడా మళ్ళీ సింగిల్ రోడ్ కాబట్టి భయమేసింది కొంచెం. త్వరగా వెళ్ళాలి అని చెప్పేసి. ఇంకా రోహిణి వెళ్ళిపోతుంటే నేనే రమ్మంటున్నాను ఫైనల్‌గా. ఒకసారి కవర్ చేయని చెప్పేసి చెప్తున్నాను. ఓనర్ కదా ఎంతైనాను. నెక్స్ట్ ఇక్కడి నుంచి ఇంకా కాలీఫ్లవర్, ఇంకా బెండకాయలు, ఇంకా క్యాబేజీ ఇవి ఉన్నాయి. దీని వెనకాలే కాలీఫ్లవర్ కూడా ఉంది. బట్ టైం లేక ఓన్లీ బెండకాయలు, క్యాబేజీ ఇవి మాత్రమే కవర్ చేసి వచ్చాను నేను. ఇటుగా చాలా ఒత్తుగా ఉన్నాయి ఇక్కడైతే. ప్రతి ప్లాంట్‌కి ఉన్నాయి బెండకాయలు. ఇవి కూడా కలెక్ట్ చేసుకున్నాను నేను. ఈ బార్డర్‌లో అరటి చెట్లు వేసుకున్నారు వీళ్ళు. అరటి చెట్లు కూడా వచ్చింది. నెక్స్ట్ క్యాబేజీ ఇది. క్యాబేజీ అయితే అసలు సూపర్‌గా ఉంది చూడ్డానికి వరుసగా లైన్‌లో. అసలు చాలా బాగుంది. చాలా హ్యాపీగా అనిపించింది ఈ క్యాబేజీ దగ్గరైతే. కాసేపు ఉండాలనిపించింది కానీ ఇంకా టైం అయిపోతుందని చెప్పేసి మేము స్టార్ట్ అయిపోయాము. సూర్యుడు చూసారా ఎంత బాగుందో! చాలా ముద్దుగా ఉంది కదా! అరిచేతికి గోరింటాకు ఆరిపోయిన వెంటనే కడిగితే ఎలాంటి కలర్ ఉంటుందో చేతిలో అదే కలర్‌లో భలే ఉంది. రోజు చూస్తాను. బట్ ఈరోజు ఎందుకో స్పెషల్‌గా కొండల మధ్యలో భలే కనిపించిందసలు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఫైనల్. థ్యాంక్ యూ.